హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు వేరే స్త్రీతో మాట్లాడితే ఆమె ముఖం మారిపోతుందా? మీరు గమనించారా? మీరు అందరితో సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు వేరే స్త్రీ మాట్లాడితే మొదలు పెట్టగానే మీ ఎదురుగా ఉన్న ఒక స్త్రీ ముఖంలో చిన్న మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు నవ్వుతూ మాట్లాడిన ఆమె ఒకసారిగా సైలెంట్ అయిపోతుంది. ముఖంలో చిరునవ్వు తగ్గిపోతుంది. మీ వైపు చూస్తుంది, మళ్ళీ వెంటనే చూపు తిప్పుకుంటుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో గమనిస్తుంది. మీరు మాట్లాడటం పూర్తయ్యే వరకు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అసలు ఆమెకు ఎందుకు అలా అనిపిస్తుంది? ఇది అసూయ, ఇష్టమా, లేదా కేవలం యాదృచ్ఛికమా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె ఒక ముఖ భావనాన్ని కాకుండా మొత్తం ప్రవర్తనను గమనించాలి. మీరు వేరే స్త్రీతో మాట్లాడగానే ఆమె నవ్వు తగ్గిపోవడం, ముందు వరకు మీతో సరదాగా మాట్లాడుతున్న ఆమె మీరు ఇంకో స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టగానే ఒకసారిగా నిశ్శబ్దంగా మారిపోతే అది గమనించాల్సిన మార్పు. ఆమెకు మీ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే మీ దృష్టి మరొకరి వైపు వెళ్ళడం ఆమెకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది ఒక్కటే ఆధారం కాదు. ఆమె ఇప్పటికీ ఏదైనా టెన్షన్లో ఉండవచ్చు. కాబట్టి సందర్భాన్ని కూడా గమనించాలి. ముఖం మారిపోతుంది కానీ మాట మాత్రం మారదు. కొంతమంది స్త్రీలు తమ భావాలను బయటకు చూపించరు. వాళ్ళు కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా, అసూయగా అనిపించినా బయటకు మాత్రం ఏమీ లేదు అన్నట్టే మాట్లాడతారు. కానీ ముఖంలో మాత్రం చిన్న మార్పు కనిపిస్తుంది. మాట్లాడే వేగం మారవచ్చు, నువ్వు తగ్గవచ్చు, కళ్ళల్లోని ఉత్సాహం తగ్గవచ్చు. ఇలాంటి మార్పులు పదే పదే ఒకే పరిస్థితిలో కనిపిస్తే ఆమె ఆ పరిస్థితిని గమనిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది స్త్రీలు తమ భావాలను నేరుగా బయటకు చెప్పరు. వారికి ఏదైనా అనిపించినా నాకు ఏమీ లేదు అని చెప్పేస్తారు. కానీ వారి ముఖంలో మాత్రం ఆ భావన కనిపించవచ్చు. మీరు ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో చిరాకు కనిపించవచ్చు, పెదవులు బిగించవచ్చు, నవ్వు ఆగిపోవచ్చు, మీ వైపు చూడకుండా ఉండవచ్చు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మీ వైపు చూడవచ్చు. మీరు ఆమెను గమనిస్తూ వెంటనే చూపు తిప్పుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనకు సాధారణంగా కనిపించకపోయినా ఒక వ్యక్తి భావోద్వేగ స్థితిలో మార్పు వచ్చినప్పుడు అవి సహజంగానే బయటపడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఆమె నేరుగా ఏమీ చెప్పకుండా మీరు మాట్లాడిన స్త్రీ గురించి ప్రశ్నలు అడగవచ్చు. ఎవరామె? నీకు ఎలా తెలుసు? మీరిద్దరు ఎలా క్లోజ్గా ఉన్నట్టున్నారు? ఎప్పటి నుంచి తెలుసు అంటూ అడగవచ్చు. ఈ ప్రశ్నలు సాధారణ కుతూహలం వల్ల కూడా రావచ్చు. కానీ మీరు వేరే స్త్రీలు మాట్లాడిన ప్రతిసారి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే ఆమె ఆ విషయాన్ని సాధారణం కంటే ఎక్కువ గమనిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఒకసారి చెప్పిన అమ్మాయి పేరు లేదా ఆమె గురించి చెప్పిన చిన్న విషయాన్ని కూడా ఆమె తర్వాత గుర్తుపెట్టుకుంటే ఆ సమయంలో ఆమె మీ మాటలను చాలా శ్రద్ధగా గమనించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆమె మీ దగ్గరకు రావడానికి ఏదో ఒక కారణం వెతుక్కోవచ్చు. ఇది చూడు, నీకు విషయం చెప్పాలి, నాతో ఒకసారి రా అంటూ మీ దృష్టిని తన వైపు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు మీ దృష్టి తన మీద ఉండాలని అనిపిస్తే తెలియకుండానే ఇలాంటి ప్రవర్తన రావచ్చు. అయితే ఇది కూడా ఖచ్చితమైన ప్రేమ సంకేతం కాదు. ఒక వ్యక్తి మీతో స్నేహపూర్వకంగా ఉండటం వల్ల కూడా మీ దృష్టిని కోరుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఇంకో అమ్మాయిని పొగిడినప్పుడు ఆమె స్పందన. మీరు ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, ఆమె చాలా టాలెంటెడ్, ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పగానే మీతో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే లేదా వెంటనే విషయాన్ని మార్చేస్తే ఆమెకు ఆ మాట నచ్చకపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు ఆమె సరదాగా చెప్పవచ్చు. మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ ఆ మాట చెప్పే విధానం మాత్రం కొంచెం భిన్నంగా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాటల కంటే సందర్భాన్ని గమనించడం ముఖ్యం. మీరు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడిన తర్వాత ఆమె కూడా తన గురించి ఎక్కువగా చెప్పడం మొదలు పెడితే కూడా గమనించవచ్చు. మీరు ఆమెకు ఈ పని బాగా వస్తుందని అంటే వెంటనే నాకు అది వచ్చు అని చెప్పడం, లేదా నేను కూడా అలా చెప్తాను అంటూ తన ప్రత్యేకతను మీకు గుర్తు చేయడం వంటివి జరగవచ్చు. ఇది మీ దృష్టిని తన వైపు తీసుకురావాలనే సహజమైన ప్రయత్నం కావచ్చు.
కానీ ప్రతి సందర్భంలోనూ దీనిని అసూయగా అర్థం చేసుకోవడం సరైనది కాదు. మరికొన్ని సందర్భాల్లో మీరు ఇంకో అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆమె మీతో మాట్లాడే విధానమే మారిపోవచ్చు. ఇంతకుముందు చాలా ఉత్సాహంగా మాట్లాడిన ఆమె ఒకసారిగా చిన్న చిన్న సమాధానాలు ఇవ్వవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలకు అవును, కాదు, మీతో మాట్లాడే విధానము మారిపోవచ్చు. ఇంతకుముందు చాలా ఉత్సాహంగా మాట్లాడిన ఆమె ఒకసారిగా చిన్న చిన్న సమాధానాలు ఇవ్వవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలకు అవును, కాదు, ఏమీ లేదు అంటూ ముగించవచ్చు. మీరు ఏమైంది అని అడిగితే ఆమె ఏమీ కాలేదు అని చెప్పవచ్చు. కానీ కొద్దిసేపటికి తర్వాత మళ్ళీ సాధారణంగా మారవచ్చు. ఇలాంటి మార్పు ఒకే పరిస్థితిలో పదే పదే కనిపిస్తే మీరు ఇంకో అమ్మాయితో మాట్లాడటం ఆమె భావోద్వేగాలపై ఏదో ప్రభావం చూపుతుందేమో అని ఆలోచించవచ్చు. అలాగే మీరు ఆమెను పట్టించుకోకుండా ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే కొద్దిసేపటి తర్వాత ఆమె మీతో మాట్లాడటానికి రావడం కూడా గమనించదగిన విషయం. మీరు తనను పట్టించుకున్నారా లేదా అని చూడటానికి ప్రయత్నించవచ్చు. మీరు తనతో మాట్లాడకపోతే ఆమెకు ఏదో అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే ఏదైనా చిన్న కారణంతో మీరు మాట్లాడటం మొదలుపెట్టవచ్చు. కానీ దీనిని కూడా ఖచ్చితమైన ప్రేమ అనుబంధానికి సంబంధించిన ఒక సూచనగా మాత్రమే చూడాలి. ముఖ్యంగా ఆమె మీ వ్యక్తిగత సంబంధాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందా అనేది గమనించండి. నీకు ఎవరైనా ఉన్నారా? ఆ అమ్మాయి నీకు ఫ్రెండా? మీరిద్దరూ రోజు మాట్లాడుకుంటారా? నీకు ఆమె అంటే ఇష్టమా? వంటి ప్రశ్నలు అడిగితే ఆమెకు మీ సంబంధాలపై ఆసక్తి ఉండవచ్చు. అయితే స్నేహితుల మధ్య కూడా ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కాబట్టి ఒక్కో ప్రశ్నతో నిర్ణయం తీసుకోవడం కంటే ఆమె మిగతా ప్రవర్తనలతో కలిపి చూడటం మంచిది. ఇక్కడ అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక అమ్మాయి మీ మీద ప్రత్యేకమైన భావన కలిగి ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక ముఖం, ఒక చూపు, ఒక మాట సరిపోదు. మీరు వేరే అమ్మాయితో మాట్లాడినప్పుడు మాత్రమే ఆమె ముఖం మారుతుందా? మీరు ఇంకో అమ్మాయితో నవ్వితే మాత్రమే ఆమె సైలెంట్ అవుతుందా? మీరు మాట్లాడుతున్న వ్యక్తి గురించి మాత్రమే ఆమె ప్రశ్నలు అడుగుతుందా? మీరు ఆమెను పట్టించుకోకపోతే మళ్ళీ మీ దృష్టిని తన వైపు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందా? మీ గురించి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటుందా? మీతో మాట్లాడేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుందా? ఇవన్నీ కలిపి చూస్తేనే ఆమె ప్రవర్తనలో నిజంగా ఏదైనా ప్రత్యేకమైన మార్పు ఉందా అనే విషయం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. ఒక అమ్మాయి ముఖం మారిందని వెంటనే ఆమెకు నాపై ప్రేమ ఉంది అని అనుకోవడం సరైనది కాదు. ఆమెకు ఆ సమయంలో వేరే సమస్య ఉండవచ్చు. ఆమె మూడ్ బాగోలేకపోవచ్చు. ఆమెకు మీతో సంబంధం లేని ఏదైనా విషయం గుర్తొచ్చి ఉండవచ్చు. లేదా ఆమెకు నిజంగానే మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండకపోవచ్చు. మనం బయట నుంచి చూస్తున్న కొన్ని సంకేతాల ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తి మనసులో ఏముంది ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఆమె ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి జరిగిన సంఘటనను కాకుండా చాలా సందర్భాల్లో కనిపించే స్థిరమైన మార్పును గమనించండి. మీరు వేరే అమ్మాయితో మాట్లాడిన ప్రతిసారి ఆమె ముఖం మారుతుందా? తర్వాత మీతో మాట్లాడే విధానం మారుతుందా? మళ్ళీ కొంతసేపటి తర్వాత మీ దృష్టిని కోరుకుంటుందా? మీ సంబంధాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఇవన్నీ కలిసి కనిపిస్తే కనీసం మీ గురించి ఆమెకు సాధారణం కంటే ఎక్కువ శ్రద్ధ ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు. కానీ చివరికి ఆమె మనసులో ఉన్న నిజమైన భావాలను తెలుసుకోవడానికి గౌరవంగా నేరుగా మాట్లాడటమే అత్యంత నమ్మదగిన మార్గం. ఎందుకంటే నిజమైన భావాలు ఎప్పుడూ ముఖంలో మాత్రమే కనిపించవు. కొన్నిసార్లు కళ్ళల్లో కనిపిస్తాయి, కొన్నిసార్లు మాటల్లో కనిపిస్తాయి, కొన్నిసార్లు మౌనంలో కనిపిస్తాయి, మరికొన్నిసార్లు మనం ఊహించని చిన్న చిన్న ప్రవర్తనల్లో బయటపడతాయి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.